మరి గత వారం రోజులుగా అనూహ్యంగా విజయవాడ పార్లమెంట్లో జరుగుతున్నటువంటి రాజకీయ అనిశ్చితకి కారణం ఈరోజు ఒక అవినీతి పరుడి దగ్గరికి మరి రెండుసార్లు తెలుగుదేశం పార్టీ గౌరవించి పార్లమెంటు సభ్యుడిగా అవకాశం ఇస్తే మరి ఈరోజు పార్టీని కాదని నిన్నటిదాకా అవినీతిపరుడు వీడు రక్తం తాగుతాడు అని చెప్పిన పెద్ద మనిషి ఇవాళ ఆయన పంచన చేరి ఇవాళ చిలక పలుకులు పలుకుతూ ఉన్నాడు. ఏదైనా కూడా 2019 మరి ఆ రోజు పార్లమెంటు సభ్యుడిగా నిన్ను మరి చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రకి అనుసంధానకర్తగా ఆ రోజు ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి ప్రముఖులు మరి ఆ రోజే గద్దె రామ్మోహన్ రావు ఎంపీ అభ్యర్థి అయినప్పటికీ కూడా నీకెందుకు అవకాశం ఇచ్చారో నీకు తెలియదా? మరి 2019 పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర నుంచి కూడా మరి 2014లో నీకు ఎంపీ సీట్ ఇస్తే నువ్వు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత పార్టీ పరంగా పార్టీ శ్రేణులకి ఏమి నమ్మకం కలిగించావు? ఇవాళ మీ అవసరం కోసం నీ అహంకారంతో నీ అభిజాత్యంతో ఒంటెత్తి పోకడలు పోతూ ఇవాళ పార్టీని కాదని అక్కడికి ఆఖరి వరకు వేచి చూసాం. ఇంకా మారతాడు, ఇంకా మంచిగా ఉంటాడు, ఇంకా పార్టీకి అనుకూలంగా పనిచేస్తాడు అని చెప్పి ఎంతో ఆశించాం. నా ఆవేదన అంతా కూడా సగటు ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నటువంటి శ్రేణుల మనోభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరో కూడా ముఖ్యం కాదు. ఇక్కడ వ్యవస్థ, తెలుగుదేశం పార్టీ అనేది ఒక వ్యవస్థ. దీంట్లో అందరం కూడా భాగస్వాములే తప్ప ఏ ఒక్కరితోనూ అవ్వదు. మరి ఎప్పుడైనా కూడా అధిష్టానం నిర్ణయమే శిరోధార్యంగా భావించి ఇక్కడ తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టినటువంటి మన పల్నాడు చంద్రయ్యతో సహా నిన్నగాక మొన్న ఈ రాక్షసుల అకృత్యాల్లో ఆఖరికి గొంతు కోస్తున్నా కూడా జై తెలుగుదేశం, జై చంద్రబాబు అన్నాడు తప్ప జై జగన్మోహన్ రెడ్డి అని అతను చెప్పలేదంటే అటువంటి నిబద్ధత గల తెలుగుదేశం కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎంతోమంది అయిపోయారు, చరిత్రలో నియంతలైపోయారు, అహంకారులైపోయారు. అభిజాత్యత పోకడలతో నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలంటే అది సంస్కారం కాదు, రాజకీయాలు నడవు. ఇది కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏదో అయిపోద్దని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. నువ్వు 60% కాదు కదా, 60 మందిని కూడా తీసుకెళ్ళావు, కనీసం ఆఖరికి 6గురిని కూడా తీసుకెళ్ళలేవని చెప్పి మేము బలంగా చెప్తున్నాం. ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది వెళ్ళారు. మేము ఆఖరికి చివరి వరకు కూడా అడిగాం, కనీసం వెళ్ళావు, కనీసం గౌరవంగా మాట్లాడు, అధినాయకుడిని ఎప్పుడు కూడా తుంచపరచొద్దు, కించపరచొద్దు అని చెప్పి మేము చివరి నిమిషం వరకు కూడా అడిగాం. అయినా కూడా ఆదిలోనే ఆయన మేము ఏదైతే రిక్వెస్ట్ చేశామో దాన్ని ఆదిలోనే మరి తుంగలో తొక్కి మరి నిన్నటిదాకా అందంగా కనపడిన చంద్రబాబు, లోకేష్లు ఇవాళ ఆయనకి అవినీతి పరులుగా మోసం చేసేవారిలాగా కనపడుతున్నారు. మరి నిన్నటిదాకా నీ మీద పోటీ చేసిన పీవీపీ కానీ, కోనేరు ప్రసాద్ని కానీ ప్రతి ఎన్నికల్లో కూడా నువ్వు ఎన్నికలలో నీ రాజకీయ ప్రయోజనం కోసం వాళ్ళని ఇంటర్నేషనల్ స్కామ్స్టర్లుగా ఏదో ఎక్కడో దోసుకుని వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పావు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం మొత్తాన్ని కొల్లగొట్టి తండ్రి అధికారం అడ్డుపెట్టుకున్న కాడించి ఈ రేటు వరకు కూడా అతని అధికారంలోకి వచ్చినాక ఇన్ని లక్షల కోట్లు స్కాములు చేస్తే నీకు ఇవాళ నీ అవసరం కోసం నీ అహంకారంతో కన్నతల్లి లాంటి పార్టీని కాదని నువ్వు పరాయి పంచం చేరి మరి ఇవాళ పులివెందుల పాలిగాడి చేతిలో పాలేరికం చేయడానికి నువ్వు వెళ్ళిపోయింది కాకుండా తెలుగుదేశం పార్టీలో 60% మంది నా ఎమ్మట వస్తారని చెప్పడం నీ అహంకార పూరిత వైఖరికి మరొక నిదర్శనం తప్ప నీ అహంకారంతో, నీ యొక్క అభిజాత్యంతో నువ్వు అరగంట కూడా అక్కడ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర కొనసాగలేవు. నీకంటే పెద్ద కుసంస్కారి, నీకంటే పెద్ద అహంకారి జగన్మోహన్ రెడ్డి. అతని అహంకారం ముందు నీ అహంకార పోకడలు చెల్లవు. నువ్వు ఏదైతే ఈ దశాబ్ద కాల రాజకీయ చరిత్రలో 3వ పార్టీ మారావు, ఓసరవెల్లిగా మారావు అంటే ఇక్కడ నువ్వు 2014లో వచ్చావు.
ఏదో ఆ రోజు నీకు సంపాదించిన వ్యాపారంలో 4 రూపాయలు ఉంటే ఖర్చు పెట్టావు. పార్టీ నిన్ను గౌరవించింది. పార్లమెంట్ సభ్యుడిగా 2 సార్లు అవకాశం ఇచ్చింది. 2019లోనే నేను పోటీ చేయనని చెప్పొచ్చావు చంద్రబాబు గారికి. మొన్నటికి మొన్న 22, 23లో కూడా నేను పోటీ చేయను, నేను తప్పుకుంటాను గౌరవంగా అని చెప్పావు. ఇవాళ పార్టీ ఇంకో వాళ్ళకి అవకాశం ఇస్తే నిన్ను అవమానించడం అంటే ఏంటి? ఇంకోసారి పార్టీలో ఇదే గద్దె రామ్మోహన్ రావు ఎంపీగా పనిచేశారు, మళ్ళీ ఎమ్మెల్యేగా వెళ్ళారు, మళ్ళీ ఇవాళ వరకు కూడా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటే ఒక గద్దె రామ్మోహన్ చూసి నేర్చుకోవయా. మరి ఆయనకి అవమానాలు జరిగినాయి అని ఆయన ఆ రోజు ఫీల్ అయ్యి ఉంటే నువ్వెక్కడుండేవాడివి? అది కాదు. పార్టీ అనేది ఒక వ్యవస్థ. దీంట్లో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ అప్రజాస్వామికంగా ఇంకో రకంగా మాట్లాడితే మీరు ఒక్కటంటే మేము 100 అంటాం. మమ్మల్ని అందరినీ కూడా గౌరవించి మా అధినాయకుడిని గౌరవిస్తేనే నీ పట్ల మేము కామ్గా ఉంటాం తప్ప నువ్వు ఏదన్నా ఒక్క మాట తోలనాడినా ఈ తడవ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ నీకు గౌరవం తక్కదు. ఇవాళ వరకు నీకు ఇచ్చిన గౌరవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పి మరోసారి హెచ్చరిస్తూ, ఏదైనా కూడా ఇవాళ మునిగిపోయే పడవ ఎక్కాడైనా చిల్లులు పడిన నావది. ఆ పడవలో ఇతను కూడా మునిగిపోవటం ఖాయం. రాజకీయంగా కూడా తెరమరుగవుతాడు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు, ఎవరిని కలుపుకెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టే ఇవాళ ఆయనకి ఈ పరిణామం దాపురించింది. మరి నువ్వు పోటీ చేయనని చెప్పినాకే కదా, అధినాయకుడికి అవసరం కదా, మరి ఇంకో నాయకుడిని తయారు చేసుకోవాలి కదా, దానికి నువ్వు అవకాశం ఇవ్వవు. అన్నదమ్ముల వ్యవహారం ఎలా ఉండాలి? కుటుంబ సమస్యగా ఉండాలి. లేదు, పార్టీ పరంగా వచ్చింది, పార్టీ పరంగా అతను యాస్పిరెంట్గా వచ్చాడు. నువ్వు 13లో ఎలా వచ్చావో ఆయన ఇవాళ అలాగే వచ్చాడు. దానికి నువ్వెవరో వద్దని చెప్పడానికి పార్టీకి? నీ అవసరం ఉంది, నువ్వు పోటీ చేయనని చెప్పావు, ఇవాళ మళ్ళీ పోటీ చేస్తానని తయారయ్యావు. ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఇది సంస్కారం కూడా అనిపించుకోదు. అంటే నీకు పదవి మీద మోజు ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట వినాల్సింది. నువ్వు ఈ 10 సంవత్సరాల రాజకీయ జీవితంలో పార్లమెంటు సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో ఎన్నిట్లో పాల్గొన్నావు? తెలుగుదేశం పార్టీకి అతి ముఖ్యమైన కార్యక్రమాలు ఎన్టీ రామారావు గారి జయంతి, వర్ధంతి. వీటిలో ఎప్పుడు పాల్పంచుకున్నావు? ఎన్నిసార్లు పాల్పంచుకున్నావు? ఎన్ని కార్యక్రమాలకు వచ్చావు? ఈ 10 సంవత్సరాల్లో నిర్వహించిన మహానాడుల్లో ఎన్ని వేదికల మీద నువ్వు ప్రసంగించావు? అదేమంటే నాకు అవకాశం ఇవ్వలేదంటావు, అదేమంటే నాకు ఆహ్వానం రాలేదంటావు. ఇవన్నీ పద్ధతి కాదు. అయినా కూడా నిన్ను ఆఖరి నిమిషం వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ భరించింది. అవన్నీ కూడా నువ్వు అతిక్రమించావు. నీకు ఇచ్చిన గౌరవం నువ్వు కాపాడుకోలేదు. ఇప్పుడైనా సరే మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నావు, నువ్వు ఒకటంటే మేము 100 అంటాం. ఎందుకంటే ఆఖరి నిమిషం వరకు కూడా నిన్ను ఒక నాయకుడిగా ఇంకా తెలుగుదేశం పార్టీకి ఉండాలని ఉంటావని కూడా ఆశించిన వాళ్ళం. కాబట్టి మాకు ఈ మనోవేదన కలుగుతూ ఉంది. కాబట్టి ఈ అందరికి కూడా పాత్రికేయ మిత్రులందరితో కూడా తెలియజేసుకుంటున్నాం. అంతే తప్ప దీంట్లో వేరే ఇది లేదు. కృష్ణా జిల్లాలో 60% ఖాళీ చేస్తావా నువ్వు? నీ వల్ల కాదు కదా, చాలామంది అయిపోయారు చరిత్రలో, వాళ్ళ వల్ల ఎవరి వల్ల కూడా కాలేదు. తెలుగుదేశం పార్టీ అనేది ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ. ఈ పార్టీలో మరి ఆఖరి శ్వాస వరకు మరి ఉండే కార్యకర్తలే ఉంటారు తప్ప నీలాగా పదవులు ఆశించిన వాళ్ళు ఎవరు కూడా శాశ్వతంగా ఉన్న దాఖలాలు లేదు. ఆయారాం గయారాంలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇక్కడ కార్యకర్త శాశ్వతం. కార్యకర్తే తెలుగుదేశం పార్టీకి సర్వస్వం. అంతే తప్ప దీంట్లో ఎవరికి సొంత విషయాలు, సొంత అవసరాలు, సొంత గొడవలు తీసుకురాకుండా ఉంటే మంచిదని చెప్పి అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఏదైనా కూడా సరే వెళ్తే వెళ్ళావు, నీ అవసరం కోసం వెళ్ళావు, గౌరవప్రదంగా మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ నీకు 2 సార్లు అవకాశం ఇచ్చింది. గౌరవంగా ఉంటే మేము కూడా గౌరవంగా వ్యవహరిస్తాం. నువ్వు అగౌరవంగా అధినాయకుడిని మాట్లాడితే మేము ఖచ్చితంగా సహించేది లేదు. మేము తెలుగుదేశం పార్టీకి నిబద్ధత కలిగిన కార్యకర్తలు. సగటు కార్యకర్త ఆవేదనే నేను చెప్పే మాటలు కూడా ఇవాళ ప్రస్ఫుటించినవి తప్ప ఇదేం రాజకీయ ప్రసంగం కాదు. నాకు రాజకీయ అవసరాలు అంతకన్నా లేవు. నేను ఏ రోజు పదవి ఆశించలేదు. ఒక కార్యకర్తగా ఉండడానికే నేను ఎప్పటికీ ఇష్టపడతానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఇవాళ అన్నదమ్ములు తాగాదా అంటున్నావు, నా కుటుంబంలో చిచ్చు పెట్టారంటున్నావు, నీ పక్కన తిరిగారు కొనకళ్ళ నారాయణరావు. అన్నదమ్ములు ఎలా ఉండాలో వాళ్ళని చూసి నేర్చుకోవయా. అన్నదమ్ములు ఎలా ఉండాలో మన జగ్గపేట శాసనసభ్యుడు శ్రీరామ్ తాతయ్య గారి కుటుంబాన్ని చూసి నేర్చుకోవయా. ఇది కాదా పద్ధతి? తమ్ముడికి పదవి ఇస్తే ఏమవుతుంది? నీ అహంకారం దెబ్బతిన్నదేముంది ఇక్కడ? నీకు అవకాశం ఇవ్వలేదు ఆ రోజు గద్దె గారిని కాదని పార్టీ. ఆ రోజు చంద్రబాబు నాయుడు దేవుడా, ఇవాళ దెయ్యమా? తప్పు నాని, సర్దిద్దుకో, ప్రవర్తన మార్చుకో. 10 కాలాల పాటు ఉంటావు ప్రజల్లో.
అంతేగాని పిచ్చి మాటలు మాట్లాడితే ఎంతోమంది చరిత్రలో కలిసిపోయారు, వాళ్ళలో నువ్వు ఒకడవుతావు అని చెప్పి తెలియజేసుకుంటావు.